నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క కుమార్తె. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే 2019 మార్చి 15వ తారీఖున జరిగిందో, అదే రోజు సాక్షికి సంబంధించిన మీడియా కావచ్చు, ఛానల్ కావచ్చు, దాన్ని గుండెపోటు అంటూ చిత్రీకరించారు. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డి చెప్తూ గుండెపోటుని ఎలా చెప్పారు అంటే, నాకు అవినాష్ రెడ్డి చెప్పమంటే చెప్పారని చెప్పేసి కుండల బద్దలు కొట్టేశాడు. ఇప్పుడు అనుమానాస్పద మృతులు పెరుగుతూ వస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే కె శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా గంగాధర్ కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా నిన్న చనిపోయినటువంటి ఒక రంగన్న కావచ్చు. నెక్స్ట్ అనుమానాస్పద మృతిలో వైఎస్ సునీత ఉండబోతున్నారా? గుండెపోట, గొడ్డపోట. అయితే దీని గురించి సునీత గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారని చెప్పైతే సమాచారం. అయితే మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వైఎస్ సునీత గారు అయితే మార్చి 15వ తారీఖు 2019 ఏదైతే జగన్ ఇప్పుడు సీఎం సీట్లో ఏదైతే 2019 నుంచి 24 మధ్యలో కూర్చున్నటువంటి ఒక సీఎం సీట్ ఏదైతే ఉందో, మా నాన్న రక్త మడుగుల్లో తడిసిపోయినటువంటి కుర్చీలో కూర్చున్నాడు వైఎస్ జగన్ అని చెప్పేసి సునీత గారు చెప్పారు. అదే 2024 సంబంధించి ఎన్నికల ప్రచారంలో కొంగు పట్టుకొని పులివెందులకు సంబంధించి కడప ప్రాంతం మొత్తం కూడా వైఎస్ సునీత గారు కావచ్చు, వైఎస్ షర్మిల గారు కావచ్చు, ఇద్దరు కూడా కొంగు పట్టుకొని జగన్కి మాత్రం ఓటేయొద్దు, అవినాష్ రెడ్డికి మాత్రం ఓటేయొద్దు అని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇంతమంది అనుమానాస్పద వృత్తులు మనం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వైఎస్ సునీత అని చెప్పేసి అయితే కొంత లీకులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా వైఎస్ సునీత గారిని లేస్తే నిజంగా కేసే ఉండదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టు తెలుసు. ఇంతమందిని తర్వాత వైఎస్ సునీత గారిని వదిలిపెడతారా లేదా? నిజంగా ఇప్పుడు సునీత గారికి భద్రత అవసరమా? రేపొద్దున చంద్రబాబు నాయుడు కలవబోతున్నా అని చెప్పి వార్తలు వచ్చాయి. దీన్ని ఎలా చూడాలంటారు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అది ఎన్నో సంవత్సరాలుగా మన టీవీ సీరియల్ లాగా నడుస్తూనే ఉంది. కానీ టీవీ సీరియల్ నడవటం ఒక వత్తు అయితే, దానికి సంబంధించిన సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా చెప్పవటం. ఎందుకు వీళ్ళు ఈ విధంగా చెప్పబోతున్నారు? సొంత భారతిరెడ్డి తండ్రి కూడా దానిలో ఉన్నారు. అలానే వాళ్ళ కజిను ఎవరైతే అభిషేక్ రెడ్డి ఉన్నాడో అతను కూడా చిన్న వయసులోనే, అతను కూడా రీసెంట్గా చనిపోయిన. ఇంకొక అతను పురుగు మందు దాగి ఒక అతను, ఎలుక కొరికి ఒక అతను. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఎలుక కొరికి చెప్పవటం ఏంటి? పోలీసులు విచారణకు పిలుస్తున్నారు, అందుకని నేను తట్టుకోలేక చనిపోయానని ఇంకో అతను చెప్పటం, శ్రీనివాసరావు అనే అతను. ఇలా ప్రతి ఒక్కరు, గంగిరెడ్డి కానీ, శ్రీనివాసరావు కానీ, ఇటు అభిషేక్ రెడ్డి కానీ, ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు వాచ్మెన్ రంగన్న, ఇతను కూడా అనుమానాస్పదంగానే ఈరోజు చనిపోవటం జరిగింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు ఎందుకు భయపడుతున్నారు? ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? చూస్తే ఈ రోజున పోలీసులందరూ విచారణలో తేలింది. గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తుంటే అందరూ లొకేషన్ ఒకే చోటు ఉంటుంది. ఎవరింట్లో ఎవరు కూర్చొని మాట్లాడారు. దీంట్లో అవినాష్ రెడ్డి 100% ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందినయి. డ్రైవరు జగన్మోహన్ రెడ్డి డ్రైవరు, అతను ప్రయాణించే కారులోనే ఉన్నాడు. హైదరాబాద్ నుంచి పులివెందుల వరకు ఎవరెవరితో ఏం మాట్లాడుకున్నారో అవన్నీ విన్నాడు. కాబట్టి అతను కూడా చంపేశారు అనేది అందరూ అనుకుంటున్న విషయం. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. వాళ్ళు చనిపోయింది అందరికీ చూస్తూనే ఉన్నారు. ఎందుకు చనిపోయారో ఎవరికి అర్థం కావట్లేదు. అనుమానాస్పదంగానే అన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి టైంలో ఈ రోజున పాపం ఇతను వాచ్మెన్, ఆ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గరికి ఎవరెవరు వచ్చారు, వాళ్ళతో ఇతను ఈ టైంలో ఎందుకు వచ్చారని మాట్లాడటం కానివ్వండి, కారణాలు, వాళ్ళు ఏదన్నా ఘర్షణ పట్టడం, ఇవన్నీ తను చూస్తూ ఉన్నాడు. అతను ప్రత్యక్ష సాక్షి. అదిగాక 2 days బ్యాక్ ఈవిడ సునీత గారు ఇంకా కేసుని స్పీడప్ చేయాలి, ఇంకా వద్దు, ఇన్ని రోజులు 6 నెలల్లో మొత్తం కూడా క్లోజ్ అయ్యేటట్లు చూడండి, దాని గురించి కోర్టు కూడా ఆవిడకి పాజిటివ్గానే స్పందించింది. అది కూడా ఈ రోజున వాళ్ళందరికీ గుండెల్లో గుబులు, వెన్నులో భయం మొదలైంది. ఇంకా మాకు కాలం చెల్లిపోయింది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జైలుకే పరిమితం అవ్వాల్సి వస్తుంది అనే ఆలోచనతోటి ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు చేశారు. ఆ రోజున ఏం చెప్పారు? గుండెపోటు, తర్వాత నారాసుర రక్త చరిత్ర సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో. తర్వాత మొన్న చూస్తే ఆత్మ A2 జగన్మోహన్ రెడ్డి ఆత్మ, అతను నాకు అసలు ఏం తెలియదు, అతనే ఆ రోజు మీడియా ముఖంగా చెప్పాడు. మీరే కదా ఆ రోజు చెప్పారు, మరేంటి అని మొన్న అడిగారు.
అతను పార్టీలోంచి వెళ్ళిపోతూ ఓ పెద్ద బండరాయి అవినాష్ మీద వేసి వెళ్ళాడు. అదేంటంటే నాకు తెలియదు, అవినాష్ రెడ్డి చెప్తే చెప్పాను. ఈ రోజున వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఏ విషయంలోనైనా సరే పోలీసుల ముందు విచారణ కూర్చోబెడితే వాళ్ళు చెప్పేది ఒకటే మాట, ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి, లేకపోతే వివేకానంద రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళే మెయిన్ పాత్రధారులు, సూత్రధారులు. వాళ్ళు చెప్పమంటేనే మేము చెప్పాం, వాళ్ళు రాసిస్తేనే మేము చదివాం, వాళ్లే స్క్రిప్ట్ రైటర్సు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా వాళ్లే. ఈ రోజున వివేకానంద రెడ్డి హత్యలో అసలు ఫస్ట్ అది విచారణకు వెళ్ళటానికి కారకురాలు ఎవరు అంటే వాళ్ళ కూతురు సునీత గారు. ఆవిడ పోరాడుతుంది. కానీ ఇంతమందిని హతమార్చిన వీళ్ళు రేపు ఆవిడనేం చేస్తారు అనేది ఆవిడలో స్టార్ట్ అయింది. నా పరిస్థితి ఏంటి, నేను ఈ రోజున పోరాడుతున్నాను, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, ఇంతమంది కూడా సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా చెబుతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి, దాని గురించి నన్నెట్లా నేను రక్షించుకోవాలి, ఈ కేసుని ఎట్లా ఛేదించాలి అనే అనుమానాలు ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంత కిరాతకంగా తండ్రిని గొడ్డలతో చంపి అడుగులో ఆ రోజు ఆవిడ కొంగు పట్టుకొని ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరిని అర్థించారు. వైఎస్ షర్మిల కానీ ఈవిడ కానీ, మా నాన్నని ఈ విధంగా చెప్పారు, అట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చెయ్యొద్దు అని. సరే, వాళ్ళు భయపెట్టి జనాల్ని ప్రలోభాలకు గురి చేసి గెలిచారు, అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళ కేసులోకి వస్తే ఈవిడ త్వరలోనే తనకి సెక్యూరిటీ కావాలి, త్వరగా ఇంకా 6 నెలలు కూడా కాదు, అంతకంటే ఇంకా ముందుగానే మా నాన్నగారి ఈ హత్యకు సంబంధించింది ఒక కొలిక్కి తీసుకురండి అని ఆవిడైతే కోరుకోబోతుంది కోర్టును కానీ పోలీసులను కానీ. అయితే మనం చూసుకుంటే ఒకవేళ నిజంగా 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్ళీ హయాంలోకి వచ్చుంటే ఇప్పటికే వైఎస్ సునీత అనుమానాస్పద మృతి చెందుండేది అని చెప్పేసి ఏపీ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నిజంగా జరిగేదంటారా? 100% అండి. సొంత మామగారికే ఈ రోజున అతిగతి లేదు. కుట్లు వేశాడు గంగిరెడ్డి, దానికి గుట్లు వేయడానికి సహకరించిన వ్యక్తి అభిషేక్ రెడ్డి, ఇద్దరు కుటుంబ సభ్యులే. అనుమానాస్పదంగానే కదా వాళ్ళు చనిపోయారు. ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియదు, ఏదో చెప్తారు. అసలు ఫస్ట్ ఇతను అదే కదండి వివేకానంద రెడ్డిది. ఎందుకు చనిపోయాడు ఆ రోజు ఎవరికి తెలియలేదు. ఏం చెయ్యాలి అప్పుడు? ప్రతి ఒక్కటి కూడా నారాసుర రక్త చరిత్ర, అదొక్కటే హెడ్లైన్స్, ఇంకేం లేదు. ఇతను మాట్లాడతాడు ఈరోజు ఆంధ్రజ్యోతి గురించి, ఈనాడు గురించి, ఇంకో ఛానల్, ఇవన్నీ కూడా ఎల్లో మీడియా అని. మరి ఆ రోజు నువ్వు రాసిన ఈ చరిత్రలు ఇలాగెవరు రాయలేదే, ఎవరిని గొడ్డలతో ఇచ్చేయలేదే. నువ్వు కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచావు, బాబాయ్ గొడ్లపోటు పొడిచావు, నీకు నువ్వే కోడి కత్తి పోటు పొడుచుకున్నావు, నువ్వు చేస్తున్నావు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి ఇంత కిరాతకానికి పాల్పడిన వ్యక్తి. సునీత కూడా నిజంగా అతను అధికారంలో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటు అత్యంత దారుణంగా సునీత గారు అయితే ఈరోజు మనకి కళ్ళ ముందు కనిపించే ఆవిడైతే కాదు అనేది ప్రతి ఒక్కరు ఈరోజు అనుకుంటున్నమాట. అయితే ఒక పక్కన చూసుకుంటే భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు ఒక డాక్టర్ అయ్యుండి అనుమానాస్పద మనం చూసాం. కానీ కనీసం దీని గురించి భారతిరెడ్డి గారు ఒక్క మీడియా ఛానల్కి కావచ్చు, కనీసం తను ఎందుకు మా నాన్న పేరుని కూడా ఎక్కడ కూడా అడిగినటువంటి దాఖలాలు మనం చూడాలి. ఇదే విధంగా చూసుకుంటే ఇంకో పక్క వైఎస్ జగన్కి సంబంధించి ఏదైతే విజయలక్ష్మి గారు తెలంగాణ ప్రాంతం మొత్తం అంతా ట్రావెల్ చేసి వచ్చినటువంటి ఒక కారు ఏదైతే ఉందో అది తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్రాకి రాగానే 2 టైర్లు ఊడిపోవడం కొత్త కారు, ఇదొక ప్రమాదం. సో ఒక పక్క తండ్రి చనిపోయినా సరే పట్టించుకున్నటువంటి కూతురు ఒక పక్క అయితే తల్లిని చంపాలనుకుంటున్నారని చెప్పేసి చాలా రకాల వార్తలు అయితే జగన్ పైన కూడా వచ్చాయి, కానీ దీన్ని ఖండించలేదు. సో మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు? రానున్నటువంటి కాలంలో అనుమానాస్పద మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రత్యేక ప్రతిపక్ష హోదా అడగటానికి మెయిన్ కారణం అతనికి ప్రోటోకాల్ కావాలి, తనకి సెక్యూరిటీ కావాలి, అతనికి ఈ Z+లు ఇవన్నీ ఇతనికి ఒకటే. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు, బాబు నీకు Z+ కాదు, ప్రత్యేక హోదాలు కాదు, జైల్ ప్లస్ కేటగిరీ. ఈ రోజున అందరూ ఎవరైతే ఇతని అనుచరులు అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఏ బాటలో ఉన్నారో అదే బాటలో నువ్వు వెళ్ళాలి. అదే వీళ్ళు ఫస్ట్ నుంచి అతను అదే దీనిలో ఉండే వీళ్ళందరినీ కూడా వాటన్నింటినీ కూడా ఎందుకు జరిగినాయో కూడా తెలియని విధంగా చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి, మనం చూస్తే గోరంట్ల మాధవ్ కూడా అంతర్యుద్ధాలు జరుగుతాయని మాట్లాడుతున్నాడు. ఇదే విషయం చూసుకుంటే మనం పరిటాల రవి గారి హత్య విషయంలో కూడా మొద్దు సీను అతన్ని ఏ విధంగా జైల్లో
జైల్లో ఉన్న వ్యక్తిని. కట్టు మొద్దు సీన్ పరిటాల రవి మొద్దు సీన్ ఓంకార్ కావచ్చు, ఓంకార్ని అక్కడే జైల్లో కావచ్చు, మధ్యలో సూరి కావచ్చు, ఇప్పుడు భానుప్రకాష్ ఒక్కడు ఉన్నాడు. సో మొత్తానికి సాక్ష్యాలు లేకుండా చేస్తారు. ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి జగన్మోహన్ రెడ్డి మీరన్నట్లు అధికారంలో ఉంటే ఇవన్నీ వాళ్ళు నిలువెత్తు సాక్ష్యాలు. ఇట్లాంటి వాటన్నిటికి కూడా తల్లి ఉండేది కాదు, చెల్లి ఉండేది కాదు, ఈ చెల్లి బాబాయ్ కూతురు ఉండేది కాదు. అంటే ఒకరిని చెప్పిన దాన్ని కప్పిపుచ్చటం కోసం అబద్ధం, ఒక నిజాన్ని అబద్ధాన్ని దాచిపెట్టేంత ఈజీగా వీళ్ళు ఒక మట్టిని దాచిపెట్టడానికి ఇంకా అనేక మట్టలు. అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా జగన్మోహన్ రెడ్డికి అది అందరికీ తెలిసిన విషయమే. అతను అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేవాడు. హత్య రాజకీయాలు ఈ రోజున ఇది పెద్ద, అసలు నిజంగా చెప్పుకోవాలంటే సొంత బాబాయిని ఎంత కిరాతకంగా ఆ రక్తమడుగులో ఆయన చనిపోవటం, దాన్ని ఎవ్వరూ కూడా అసలు ఈ రోజున క్షమించే పరిస్థితి అయితే కాదు. పెద్ద కుట్రకునే మనకు అనిపిస్తుంది. ఏంటంటే సాధారణంగా 10 కిలోమీటర్ లోపలికే ఆయన హెలికాప్టర్ కానీ లేదా ఏరోప్లేన్ కానీ వాడేటువంటి వాడు, అటువంటిది పొద్దునెప్పుడో 3:30-4 టైంలో ఎక్కడైతే భారతిరెడ్డి గారు చెప్పారని చెప్పి అజయ్ కల్లం అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాన్ని ధృవీకరించారు. అవును తను తెలిసింది, బాబాయ్ ఇస్ నో మోర్ అని చెప్పేసి అన్నారని. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా రావడం, వచ్చినటువంటి ఒక డ్రైవర్ని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు సునీత గారు భయపడడంలో తప్పులేదని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. సొంత తండ్రిని ఇంత కిరాతకంగా వాళ్ళు ఈ రోజున ఆ కేసు విషయంలో ఈవిడ తొందర పెడుతుంది కోర్టులను కానీ పోలీసులను కానీ. త్వరగా ఇది చేసేయండి, ఎంతమంది ఇంకెంతమంది చూడాల్సి వస్తుందో అందులో నా కూడా ఒకటి అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఛేదించాలంటే త్వరగా దీన్ని క్లోజ్ చేస్తే బాగుంటది ఈ కేసు అని చెప్పి ఆవిడ కోరుకుంటున్నారు. ఇతను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అండ్ లాస్ట్ లాంగ్ డ్రైవ్ అదే అయి ఉండిద్ది, బై రోడ్డు. అవును అవును. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మొత్తానికి వైఎస్ సునీత గారికి తగు న్యాయం జరగాలని, త్వరగా పరిష్కారం కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.